This video is brought to you by AKSIAS. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు AKSIAS. ఇండియన్ పాలిటిక్ క్విక్ రివిజన్లో భాగంగా మనము హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించి అందులో ఉన్న ముఖ్యమైన చట్టాలను ఒక్కొక్కటిగా తెలుసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ చట్టము, ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించిన అంశాలు చూద్దాము. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అంటే భారత ప్రభుత్వ చట్టము 1935 అనేది దీన్ని పిలవడం అనేది జరుగుతుంది. సో బ్రిటిష్ ప్రభుత్వం ఏదైతే ఉందో బ్రిటిష్ ప్రభుత్వము రూపొందించిన రాజ్యాంగ సంస్కరణల చట్టాలు ఏవైతే ఉన్నాయో ఆ చట్టాలలో ఒక సమగ్రమైన చట్టంగా దీన్ని మనము చెప్పుకోవచ్చును. సో భారత ప్రభుత్వం పరిపాలన కోసం రూపొందించిన చట్టాల్లో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనేది అత్యంత కీలకమైన పాత్రను పోషించేందుకు మనము చెప్పుకోవచ్చును. సో కాబట్టి దీని నుంచి మనకు మ్యాక్సిమం క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది. అందులో భాగంగానే సో దీనికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. సో 1935 భారత ప్రభుత్వ చట్టానికంటే ముందు అనేక రకమైన సంఘటనలు మన భారతదేశ చరిత్రలో జరగడం జరిగింది. సో అందులో ముఖ్యంగా రౌండ్ టేబుల్ సమావేశాలకు సంబంధించి, అదేవిధంగా కమ్యూనల్ అవార్డుకి సంబంధించిన అవార్డులు, గాంధీ ఇర్విన్ ఒప్పందము, మరియు అంటే దీపావళి ప్రకటన, సో నెహ్రూ నివేదిక, సో ఇవన్నీ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ప్రస్తుతము మనము ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఉన్న ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన అంశాలని మనము చూద్దాము. సో ప్రొవైడెడ్ ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఆల్ ఇండియా ఫెడరేషన్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటే అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయడం అనేది ఈ చట్టం యొక్క ప్రధానమైన అంశంగా మనం చెప్పుకోవచ్చు. కన్సిస్టింగ్ ఆఫ్ ద ప్రావిన్సెస్ అండ్ ప్రిన్స్లీ స్టేట్స్ యాజ్ యూనిట్స్. సో ఇక్కడ ప్రావిన్సెస్ అంటే సంస్థానాలు మరియు ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ప్రిన్స్లీ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో సో అవి కలిపి ఒక ఆల్ ఇండియా ఫెడరేషన్ అఖిల భారత సమాఖ్యగా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతము ఈ ఆల్ ఇండియా ప్రస్తుతం కాదు, సో 1935లో ఈ సమాఖ్యలో 11 రాష్ట్రాలు మరియు 6 చీఫ్ కమిషనర్ ప్రాంతాలు అనేవి ఉండేవి. 11 రాష్ట్రాలు మరియు 6 చీఫ్ కమిషనర్ ప్రాంతాలు ఈ చట్టం ద్వారా ఈ సమాఖ్యలో చేరడం అనేది జరిగింది. సో ఇక్కడ ఈ ఆల్ ఇండియా ఫెడరేషన్ ఏదైతే ఉందో సో దీనిని సైమన్ కమిషన్ సూచనల మేరకు ఏర్పాటు చేశారు. ఇది కూడా మనకు ప్రిలిమ్స్లో చాలా ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ మరొక అంశం వచ్చేసి ఇక్కడ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికార విభజన అనేది కూడా జరిగింది. సో అందులో ముఖ్యంగా కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అని 3 రకాలుగా ఈ అధికార విభజన అనేది జరిగింది. సో ఈ అధికార విభజనలో భాగంగా ఇక్కడ విశిష్ట అధికారాలు ఎవరైతే ఉన్నాయో సో ఆ విశిష్ట అధికారాలను వైస్రాయ్కి ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రస్తుతము మనము వీటిని గవర్నరు లేక ప్రెసిడెంట్కి ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ 3 జాబితాలు అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా. సో ప్రజెంట్ మనకు ఉన్న రాజ్యాంగంలో కూడా ఈ జాబితా అనేది సో 1935 చట్టం నుంచి కంటిన్యూ అవుతుందని మనము చెప్పుకోవచ్చును. ఇక అబాలిష్డ్ డయార్కీ ఇన్ ద ప్రావిన్సెస్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ప్రావిన్షనల్ అటానమీ ఇన్ ఇట్స్ ప్లేస్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో రాష్ట్రంలో ఉన్న ద్వంద్వ పాలన డయార్కీ ఏదైతే ఉందో ఈ డయార్కీని రద్దు చేసి కేంద్రంలో ద్వంద్వ పాలనను ప్రవేశపెట్టడం అనేది జరిగింది. సో కేంద్రంలో ఉన్న పరిపాలనా అంశాలను రిజర్వ్డ్ మరియు ట్రాన్స్ఫర్డ్ అంశాలుగా విభజించడం అనేది కూడా మనము ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశము. Introduced responsible government in the provinces, introduced bicameralism in 6 out of 11 provinces. సో ఇక్కడ బైకామరలిజంను కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఇక్కడ
మొత్తము 11 ప్రావిన్స్లో 6 ఈ బైకామరల్ అంటే ద్విసభ విధానాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 1935వ చట్టం ద్వారా ఇంట్రడ్యూస్డ్ రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ ఇన్ ప్రావిన్సెస్. ఇక్కడ ప్రావిన్సెస్ ఏవైతే ఉన్నాయో సంస్థానాలలో ఇక్కడ ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేయడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఇది. సో ఇక్కడ బైకామరలిజం అనేది మనకు ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని ద్విసభ విధానం అని మనము పిలుస్తాము, ద్విసభ విధానము. ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935లో ఎక్స్టెండెడ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ కమ్యూనల్ రిప్రజెంటేషన్ బై ప్రొవైడింగ్ సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్. సో గతంలో ముస్లింలకి మరియు క్రిస్టియన్లకి సిక్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ ఇక్కడ మత ప్రాతిపదికన నియోజకవర్గాలను కేటాయించడం అనేది జరిగింది. అయితే 1935వ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టం ద్వారా సో వీటిని ఇక డిప్రెస్డ్ క్లాస్ అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్కి మరియు ఉమెన్ అండ్ లేబర్కి కూడా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక అబాలిష్డ్ ద కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858లో ఏర్పాటు చేయబడిన ఈ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఈ చట్టం ద్వారా రద్దు చేయడం అనేది మనం ఇక్కడ గమనించాల్సిన అంశము. ఇక మరొక అంశం వచ్చేసి సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ ఇండియా వాజ్ ప్రొవైడెడ్ విత్ ఏ టీమ్ ఆఫ్ అడ్వైజర్స్. అంటే ఇక్కడ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఎవరైతే ఉన్నారో మన భారతదేశానికి సంబంధించిన సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఇతనికి సలహాలు ఇవ్వడానికి ఒక టీంని ఏర్పాటు చేయడం అనేది కూడా జరిగింది. ఎస్టాబ్లిష్డ్ ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టు కంట్రోల్ ద కరెన్సీ అండ్ క్రెడిట్ ఆఫ్ ద కంట్రీ. దేశంలో ఉన్న ద్రవ్యాన్ని కంట్రోల్ చేయడానికి మరియు కరెన్సీని కంట్రోల్ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కూడా ఈ చట్టం ద్వారా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇక ఎస్టాబ్లిష్డ్ ద ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అండ్ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఇక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఏర్పాటు చేయడం అనేది కూడా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. సో ప్రస్తుతము మనకు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు టీఎస్పీఎస్సీ జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా ఉన్నాయో సో వీటిని ఈ చట్టం ద్వారానే ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో అప్పట్లోనే ఇక్కడ ఫెడరల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ప్రొవిన్షియల్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరియు జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనేవి ఉన్నాయి. ఇక 1937లో ఫెడరల్ కోర్టుని కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో 1937 అంటే యాక్చువల్గా ఇది 1935, 1935 అక్టోబర్ 1న ఈ ఫెడరల్ కోర్టును స్థాపించడం అనేది జరిగింది. అయితే 1937వ సంవత్సరం నుంచి ఇక్కడ దీని యొక్క కార్యకలాపాలు ప్రారంభించడం అనేది జరిగింది ఫెడరల్ కోర్టుకు సంబంధించి. సో ఇక్కడ ఈ ఫెడరల్ అంటే సమాఖ్య, ఈ చట్టం ద్వారా సమాఖ్య విధానం అనేది ప్రవేశపెట్టడం ద్వారా కేంద్రము మరియు రాష్ట్రాలు మరియు దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య తలెత్తే వివాదాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ఈ ఫెడరల్ కోర్ట్ అనేది ఏర్పాటు చేయడం అనేది మనం ఒక ప్రధానమైన అంశంగా మనము చెప్పుకోవచ్చును. సో ఇందులో ఒక ప్రధాన న్యాయమూర్తి మరియు 7 ఇతర న్యాయమూర్తులు ఉండడం అనేది జరుగుతుంది. సో మొదటి ప్రధాన న్యాయమూర్తి వచ్చేసి ఇక్కడ మారిస్ గ్వేయర్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? మారిస్ గ్వేయర్. ఇక 1947 చట్టానికి సంబంధించిన అంశాలు కూడా ఒకసారి మనము చూద్దాము. అంతకంటే ముందు 1935 చట్టానికి సంబంధించి అనేక రకమైన విమర్శలు కూడా రావడం అనేది జరిగింది. భారత ప్రజలపై బ్రిటిష్ ప్రభుత్వము బలవంతంగా రుద్దిన ఒక చట్టం అని కేటీ షా అనడం మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. అదేవిధంగా మన దేశంలో నూతన బానిసత్వానికి నాంది లాంటిది అని 1935వ చట్టానికి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ ఒక వ్యాఖ్యను చేయడం అనేది జరిగింది.
సో ఇటువంటి అనేక రకమైన విమర్శలు రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఈ చట్టం తర్వాత ఆగస్టు ప్రతిపాదన 1940లో వచ్చిన ఆగస్టు ప్రతిపాదన ఏదైతే ఉందో అది కూడా ఒక చారిత్రక ఘట్టంగా మనము చెప్పుకోవచ్చును. లిన్ లిత్గో ఆగస్టు ప్రతిపాదన చేయడం అనేది జరిగింది. సో 1940 ఆగస్టు 8న రాజ్యాంగ సంస్కరణలపై చేసిన కొన్ని ప్రతిపాదనలు ఏమని పిలుస్తారంటే ఆగస్టు ప్రతిపాదన అని పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత 1942లో క్రిప్స్ ప్రతిపాదనలో రావడం జరిగింది. ఆ తర్వాత సిఆర్ ఫార్ములా తర్వాత వేవెల్ ప్రణాళిక అని 1945లో వచ్చింది. సో ఇవన్నీ మనకు చారిత్రకంగా ఇంపార్టెంట్ సంఘటనలు కాబట్టి ఇవన్నీ మనకు చాలా చాలా ఇంపార్టెంట్. 1945లో సిమ్లా సమావేశం కూడా జరిగింది. క్యాబినెట్ మిషన్ 1946లో జరిగింది. ఆ తర్వాత ఈ క్యాబినెట్ కమిషన్లో అనేక రకమైన కీలకమైన అంశాలు అనేవి ఉన్నాయి. ఆ తర్వాత క్లైమేట్ అట్లీ 1947 ప్రకటన కూడా చాలా చాలా ఇంపార్టెంట్. 1948 జూన్ నాటికి భారతదేశానికి స్వాతంత్రం ఇస్తానని ప్రకటించడం జరిగింది అట్లీ. మౌంట్ బాటెన్ ప్రణాళిక 1947లో వచ్చింది. ఈ మౌంట్ బాటెన్ ప్రణాళిక తర్వాత భారత స్వాతంత్ర చట్టం అనేది రూపొందించడం అనేది జరిగింది. ఈ భారత స్వాతంత్ర చట్టానికి సంబంధించి కూడా మనకు ఎగ్జామ్లో చాలాసార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఆంగ్లేయులు భారతదేశ వ్యవహారాలపై రూపొందించిన ఒక చివరి చట్టంగా మనము దీన్ని చెప్పుకోవచ్చును. లార్డ్ మౌంట్ బాటెన్ సలహా మేరకు భారత స్వాతంత్ర బిల్లును 1947 జూలై 4 డేటు మనకు అవసరం లేదు, జస్ట్ ఒకసారి గుర్తుంచుకుంటే చాలు. జూలై 4వ తేదీన 1947 జూలై 4వ తేదీన బ్రిటన్ పార్లమెంట్లో ప్రవేశపెడితే అది జూలై 15వ తేదీన ఆమోదించబడింది. 1947 జూలై 18న బ్రిటిష్ క్రౌన్ ఎవరైతే ఉన్నారో భారత స్వాతంత్ర చట్టాన్ని ఆమోదించగా 1947 ఆగస్టు 15 నుంచి ఈ చట్టం అనేది అమల్లోకి రావడం మనం గమనించాల్సిన అంశము. డిక్లేర్డ్ ఇండియా యాజ్ ఇండిపెండెంట్ అండ్ సావరిన్ స్టేట్. సో మన భారతదేశాన్ని ఇండిపెండెంట్ దేశంగా ప్రకటించడం అనేది జరిగింది. ప్రొవైడెడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ 2 ఇండిపెండెంట్ డొమినియన్స్ ఇండియా అండ్ పాకిస్తాన్. సో మన భారతదేశం అనేది ఇండియా మరియు పాకిస్తాన్లుగా విడిపోవడం అనేది కూడా జరిగింది. 1947 ఆగస్టు 14వ తేదీన పాకిస్తాన్ అనేది ఏర్పడితే 1947 ఆగస్టు 15వ తేదీన భారతదేశము స్వాతంత్రం పొందడం అనేది జరిగింది. ఇండియా మరియు పాకిస్తాన్ దేశాల కోసము సపరేట్గా రాజ్యాంగ పరిషత్తులు కూడా ఏర్పడడం అనేది కూడా మనం ఇక్కడ గమనించాల్సిన అంశం ఇది. ఇక ఎంపవర్ ద కాన్స్టిట్యూంట్ అసెంబ్లీస్, వీటిని మనము రాజ్యాంగ పరిషత్తులని మనం చెప్పుకోవచ్చును. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ of the 2 dominions to frame, adopt the constitution and repeal any act of the British Parliament including the Independence Act itself. సో ఇక్కడ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి రాజ్యాంగ రచన కోసము రాజ్యాంగ పరిషత్తులను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ రాజ్యాంగ పరిషత్తులో తాత్కాలిక పార్లమెంటుగా కూడా వ్యవహరించడం అనేది జరుగుతుంది. సో మన దేశానికి సంబంధించి సొంతంగా ఈ రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలను ఏర్పాటు చేయడం అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశము. అబాలిష్డ్ ద ఆఫీస్ ఆఫ్ ద సెక్రటరీ ఫర్ ఇండియా అండ్ ట్రాన్స్ఫర్డ్ హిస్ ఫంక్షన్స్ టు ది సెక్రటరీ ఆఫ్ ద స్టేట్స్ ఫర్ కామన్వెల్త్ అఫైర్స్. సో ఇక్కడ ఈ చట్టం ద్వారా ఈ సెక్రటరీ ఆఫ్ ద స్టేట్ ఫర్ ఇండియా ఎవరైతే ఉన్నారో సో ఈ పదవిని ఇక్కడ రద్దు చేయడం అనేది జరిగింది. సో దీనికి సంబంధించిన అన్ని కార్యకలాపాలను స్టేట్ ఫర్ కామన్వెల్త్ అఫైర్స్కి అప్పగించడం అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చును. ఇక ఇట్ డిక్లేర్డ్ దిస్ డొమినియన్ లెజిస్లేచర్ యాజ్ ఎ సావరిన్ బాడీ గ్రాంటెడ్ ఫ్రీడమ్ టు ద ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్ ఐదర్ టు జాయిన్ ద డొమినియన్ ఆఫ్ ద ఇండియా ఆర్ డొమైన్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్ రిమైన్ ద ఇండిపెండెంట్. సో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక రకమైన సంస్థానాలు మన భారతదేశంలో ఉండడం అనేది జరిగింది. సో వీటన్నిటికీ 3 ఆప్షన్స్ ఇవ్వడం అనేది జరిగింది. సో భారతదేశంలో విలీనం అవ్వడము, లేకపోతే పాకిస్తాన్లో విలీనం అవ్వడము, లేకపోతే ఎక్కడ విలీనం అవ్వకుండా ఇండిపెండెంట్గా ఉండడము అనే 3 రకాల ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది ఈ చట్టం ద్వారా. సో ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఇది.
సో ఇది భారత ప్రభుత్వ చట్టానికి సంబంధించిన 1947 చట్టానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు. సో ఈ అంశాలకు సంబంధించి మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా ఈ చట్టాలని మనము ఫాలో అవుతూ ఉండాలి. సో ఈ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్లో మనము అన్ని చట్టాలను ఇక్కడ కంప్లీట్ చేసుకున్నాము. రిమైనింగ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో రిమైనింగ్ టాపిక్స్ని మనము నెక్స్ట్ సెషన్లో కంటిన్యూ చేద్దాము. సో ఈ విధంగా ఈ ఇండియన్ పాలిటిక్ క్విక్ రివిజన్కి సంబంధించిన అన్ని చాప్టర్స్ని మీకు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.